బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అంటున్నాడు. తల్లిదండ్రులైన వారికి చెప్తున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించు. నేర్పించమంటున్నాడు, తల్లిదండ్రులు నేర్పించమంటున్నాడు. పిల్లవాడికి మొట్టమొదటి టీచర్స్ ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లలకు మొట్టమొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులే. పిల్లవాడికి మొట్టమొదటి పాఠశాల కుటుంబమే. మన కుటుంబమే పిల్లవాడికి మొదటి పాఠశాల. పిల్లవాడికి మొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులే. అందులో ఇంకా మాట్లాడితే తల్లి మొట్టమొదటి గురువు ఆవిడ. నువ్వు ఎంత జాగ్రత్తగా పెంచాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. చెబుతున్న మాట అదే. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించు అన్న. ఈ రోజు ఎంతమంది నేర్పించగలుగుతున్నారు? ఈ రోజు నా పిల్లవాడికండి నేను చక్కటి మార్గాన్ని నేను నేర్పిస్తున్నానండి అని. వాడికి అన్ని నేర్పిస్తాను. విలువలు నేర్పించడం లేదు. పెద్దవాళ్ళని గౌరవించాలి అని, తల్లిదండ్రులు ప్రేమించాలి, ఉన్న వారి పట్ల గౌరవంతో నడుచుకోవాలి, ఎదుటి వారికి సహాయం చేయాలి. ఇలాంటి మంచి సంగతులు ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు? దేవుడు పిల్లల్ని ఇచ్చినవాడు దేవుడే. పిల్లల్ని ఎలా పెంచాలో చెబుతున్నది కూడా దేవుడే. కారణం ఏంటంటే ఆ పిల్లల్ని ఇచ్చింది చేసుకున్నది ఆయన కాబట్టి.